శ్రీరామనవమి రోజు ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసి, తలస్నానం చేసి, ఇంటి ముందు ముగ్గులు పెట్టి, గడపలకి పసుపు, కుంకుమ, తోరణాలు కట్టి, పూజా మందిరంలో పీఠమును ఏర్పాటు చేసి, ఆ పీఠం మీద వస్త్రాన్ని పరిచి, ఆ వస్త్రం మీద సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కలిసి ఉన్న ఫోటోని గాని, విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. ఆ ఫోటోలకి, విగ్రహాలకి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపాలపైన అక్షింతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేసుకోవాలి. శ్రీరామ నవమి రోజు తమలాపాకుల పైన శ్రీరామ అని రాసి పూజ చేస్తే ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతికి షోడచోపచార పూజ చేయాలి. తర్వాత శ్రీరామచంద్రుణ్ణి, సీతాదేవిని, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిని పీఠం మీదికి